అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. కల్కి చిత్రానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అపూర్వ స్పందన లభిస్తుంది. విదేశాల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మేము ఊహించినట్లుగానే సినిమా అఖండ విజయాన్ని సాధిస్తుంది. ఈ సందర్భంగా కల్కి 2898 చిత్రం ద్వారా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న దర్శకుడు నాగస్విన్ క్రియేటివ్ విజన్ కు హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నా. మాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం తొలి 2 రోజుల్లో 298 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా మేము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం ఆనందంగా ఉంది. దర్శకుడిగా నాగస్విన్ ఎంతటి ప్రతిభావంతుడో నాకు తెలుసు. మహానటి తర్వాత ఎలాంటి భారీ ప్రాజెక్టునైనా తెరకెక్కించగలడనే నమ్మకం ఏర్పడింది. అతను ఏ కథ చెప్పినా నో చెప్పకుండా ముందుకు వెళ్లమని మా అమ్మాయిలకు చెప్పాను. నేను ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లైంది. నిర్మాతగా నా తొలి చిత్రం ఎదురులేని మనిషి నుంచి కల్కి వరకు దర్శకుడు చెప్పింది వినడం, తనకు కావాల్సింది సమకూర్చడం తప్ప డిస్కషన్స్ చేయను. కల్కి విషయంలోనూ నాగస్విన్ కోరినవన్నీ సమకూర్చాను అని తెలిపారు. టాలీవుడ్ తో పాటు వరల్డ్ వైడ్ గా ప్రభాస్ కల్కి 2898 సత్తా చాటుతుంది. మొదటి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రం 3వ రోజు కూడా అదే రిపీట్ చేసింది. నాగస్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో జూన్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చి మొదటి రోజు నుంచే భారీ వసూళ్లను రాబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 191.5 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం 2వ రోజు 95.3 కోట్ల వసూళ్లను సాధించింది. తాజాగా 3 రోజుల్లో 415 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మరోవైపు ఆదివారం వీకెండ్ కావడంతో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ నటుడు ఆనంద్ దేవరకొండకు ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డు వరించింది. హైదరాబాద్లోని హోటల్ దస్పల్లాలో శనివారం ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. కళావేదిక రాఘవి మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ వేడుకలో బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ నటుడు ఆనంద్ దేవరకొండ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోగా, ఉత్తమ దర్శకుడిగా బేబీ దర్శకుడు సాయి రాజేష్ కు ఈ అవార్డు దక్కింది. గత ఏడాది భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత సాహు గారపాటికి బెస్ట్ ప్రొడ్యూసర్ గా అవార్డు వరించింది. ఇక వీరితో పాటు సీనియర్ నటుడు మురళీమోహన్ కు ఎన్టీఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 191.5 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం 2వ రోజు 95.3 కోట్ల వసూళ్లను సాధించింది. తాజాగా ఈ సినిమా బుకింగ్స్ పరంగా రికార్డు క్రియేట్ చేసింది. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో శనివారం ఒక్కరోజే 24 గంటల్లో 12.8 లక్షల టికెట్స్ అమ్ముడైనట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా 3వ రోజున ఇన్ని టికెట్లు అమ్ముడుపోలేదు ప్రకటించింది. ఆదివారం వీకెండ్ కావడం వల్ల రెస్పాన్స్ ఇంకా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం బచ్చలమల్లి. ఈ సినిమాకు సబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తుండగా హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. ఇందులో నరేష్ కి జోడీగా అమృత అయ్యర్ కనిపించనుంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే అల్లరి నరేష్ బర్త్డే సందర్భంగా మూవీ నుంచి టీజర్ విడుదల చేశారు మేకర్స్. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహలేనివాడు, రాగము క్రోధము భయము పోయినవాడు అని మహాభారతంలో శ్రీకృష్ణుడి డైలాగ్తో ఈ టీజర్ మొదలవుతుంది. ఇక స్టోరీ ఏం రివీల్ చేయకుండా టీజర్ కట్ చేశారు మేకర్స్. చివరగా ఎవడి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి అంటూ నరేష్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. వైవిధ్యమైన చిత్రాలకు, విభిన్నమైన కథలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారు. ఇక ఆ కోవలోనే రూపొందుతున్న డివోషనల్ థ్రిల్లర్ చిత్రం షణ్ముఖ్. పవర్ఫుల్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయి కుమార్ కథానాయకుడు, అవికా గౌర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముఖం సాపని దర్శకుడు. శాసనసభ అనే పాన్ ఇండియా చిత్రంతో అందరికీ సుపరిచితమైన సంస్థ శాబ్రో ప్రొడక్షన్స్ సంస్థ తమ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సాపని బ్రదర్స్ సమర్పణలో తులసిరామ్ సాపని, షణ్ముఖం సాపని, రమేష్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల జరిగిన చివరి స్కెడ్యూల్తో ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో
కథానాయికగా నటిస్తున్న అవికా గౌర్ పుట్టినరోజు సందర్భంగా చిత్రంలో ఆమె లుక్ ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఓ అద్భుతమైన పాయింట్ తో రూపొందుతున్న డివోషనల్ థ్రిల్లర్ ఇది. విజువల్ వండర్లా అద్భుతమైన గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రంలో కథానాయికగా అవికా గౌర్ సరా పాత్రలో సాహసోపేతమైన పనులు చేసే శక్తివంతమైన అమ్మాయి పాత్రలో కనిపించనుంది అని తెలిపారు. కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి సందడి మొదలైంది. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. వాటిలోని ఒక ఫోటోలో కాబోయే భర్త నికోలై సచ్దేవ్ను ఆలింగనం చేసుకుంటూ కనిపించారు. ఈ ముందస్తు వివాహ వేడుక ముంబైలో జరిగినట్టు తెలిసింది. జూలై 2న వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. వరలక్ష్మి ఫ్యామిలీ భారత ప్రధాని నరేంద్ర మోదీని ఇటీవల కలిసి పెళ్లికి ఆహ్వానించింది. ఇక అంతకుముందు కోలీవుడ్ టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖ నటులకు వరలక్ష్మి నికోలై శుభలేఖ అందించి తమ వివాహానికి రమ్మని కోరారు. అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్ లైకా ప్రొడక్షన్స్ కలయికలో మఖిల్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ విడముయర్చి. ఈ క్రేజీ కాంబోలో సినిమా అనగానే అభిమానులు సహా అందరిలో సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. అసలు సినిమాలో అజిత్ లుక్ ఎలా ఉంటుంది, మూవీ ఎలా ఆకట్టుకోనుందంటూ అందరూ ఆసక్తిగా ఎదురుచూడసాగారు. ఆ సమయం వచ్చేసింది. అందరి అంచనాలను మించేలా విడముయర్చి సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. విడముయర్చి సినిమా ప్రారంభం నుంచి కోలీవుడ్ సహా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. టాప్ స్టార్స్, టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమాలో భాగమయ్యారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్స్ తో భారీ బడ్జెట్ చిత్రాలు, డిఫరెంట్ కంటెంట్ బేస్డ్ సినిమాలను నిర్మిస్తున్న టాప్ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్. ఈ సంస్థ అధినేత సుభాస్కరన్ విడముయర్చి సినిమాను నిర్మిస్తున్నారు. కల్కి సినిమాలో సుమతి పాత్రలో దీపికా పదుకోన్ అభినయానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. కల్కి చిత్రం ద్వారా దీపికా పదుకోన్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దీపికా సినీ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్లు సాధించిన చిత్రంగా కల్కి నిలిచింది. ఇప్పటివరకు హిందీలో యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ చిత్రాలతో పాటు రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ వంటి భారీ చిత్రాల్లో భాగమైంది దీపికా పదుకోన్. అయితే ఈ చిత్రాలను అధిగమిస్తూ తొలి రోజు అత్యధిక వసూలతో కల్కి రికార్డు సృష్టించింది. 2003లో హంగామా సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన రీమాసేన్ గరం మసాలా, ఫిర్ హేరా ఫేరీ, గోల్మాల్, బాగ్బాన్ సినిమాలతో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అయితే ప్రాధాన్యం లేని పాత్రలు రావడం వల్లే అప్పట్లో కొన్ని సినిమాలు చేరేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రిమి. కొన్ని కథల్లో నా పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. హంగామా, జానీ గద్దర్ లాంటి చిత్రాల్లో మంచి పాత్రలు చేశా. ఆ తర్వాత అలాంటి పాత్రలే వస్తే బాగుంటుందని కోరుకున్నా, కానీ వర్కౌట్ కాలేదు. అందుకే నా కెరీర్ అనుకున్నంత సక్సెస్ కాలేదని రిమి వ్యాఖ్యానించింది. ఇండస్ట్రీలో టాలెంట్కు అంత ప్రాధాన్యం లేదు. ముందుగా వ్యక్తులను ఎలా మేనేజ్ చేయాలో తెలియాలి, లేకపోతే ఏ పని జరగదు. ఛాన్స్లు అడుక్కోవడం, పిఆర్ చేయడం నాకు రాదు. స్నేహితులే నన్ను మోసం చేశారు అని వాపోయింది రిమీసేన్. స్టార్ హీరోలు ఆర్య అండ్ గౌతమ్ కార్తిక్ లీడ్ రోల్స్ లో మను ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియన్ మూవీ మిస్టర్ ఎక్స్. స్టార్ యాక్టర్ శరత్ కుమార్, నటి మంజు వారియర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్ లక్ష్మణ్ కుమార్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. షూటింగ్ లాస్ట్ డేని టీం అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఈ మేరకు స్టిల్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్. మిస్టర్ ఎక్స్ లోని యాక్షన్ సన్నివేశాల్ని భారతదేశం, ఉగాండా, అజర్బైజాన్, జార్జియా దేశాల్లో చిత్రీకరించారు. స్టంట్ సిల్వా యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. దిభూ నినాన్ థామస్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా తన్వీర్ మీర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సినీ నటులు విజయ్ దేవరకొండ, సత్యదేవ్లను హైదరాబాద్లోని శోభన్ బాబు సేవా సమితి సభ్యులు భట్టిప్రోలు శ్రీనివాసరావు, పూడి శ్రీనివాస్, టి వీరప్రసాద్, టి సాయి కామరాజు, విజయ్ కలిశారు. వారితో పలు విషయాలపై ముచ్చటించారు. శోభన్ బాబు సేవా సమితి ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను వారికి వివరించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ కు కూడా చాలా రోజులకు ఒక మంచి హిట్ వచ్చింది. జూన్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ టకటకరా అని కాంప్లెక్స్ లో సాగే పాటను రిలీజ్ చేశారు. మేకర్స్ కాంప్లెక్స్ కు వెళ్లిన భైరవ, రోక్సీ అక్కడ చూసిన వింతలేంటి, ఎలాంటి అనుభూతిని పొందారో ఈ సాంగ్ లో చూపించారు. ఇక ఈ పాటను మీరు చూసేయండి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతిగాంచిన
సినీ నటులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ 2023 హైదరాబాద్లోని హోటల్ దశపల్లాలో ప్రధానోత్సవం అధిరథ మహారథుల సమక్షంలో జరిగింది. కళావేదిక ఆర్వి రమణమూర్తి, రాఘవి మీడియా ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహింపబడింది. ముందుగా ఈ కార్యక్రమాన్ని విఘ్నేశ్వరుడికి పూజ చేసి దీపం వెలిగించి ఎన్టీఆర్ గారి పాటతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి మోహన్ రూప, మురళీమోహన్, తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి అధ్యక్షులు కెఎల్ దామోదర్ ప్రసాద్, కార్యదర్శి టి ప్రసన్నకుమార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి మరియు కొంతమంది ప్రముఖులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ గెలుచుకున్న విజేతలు ఎన్టీఆర్ ఫిల్మ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గెలుచుకున్న వారు మురళీమోహన్, నందమూరి మోహన్ కృష్ణ, ఉత్తమ కథానాయకుడిగా బేబీ చిత్రానికి ఆనంద్ దేవరకొండ, ఉత్తమ దర్శకుడిగా బేబీ చిత్రానికి సాయి రాజేష్, ఉత్తమ నిర్మాతగా భగవంత్ కేసరి చిత్రానికి సాహు గారపాటి, ఉత్తమ విలన్ గా యక్షిణి వెబ్ సిరీస్ నుంచి అజయ్, ఉత్తమ నూతన దర్శకుడిగా డాక్టర్ దసరా చిత్రానికి శ్రీకాంత్ ఓదెల, ఉత్తమ నూతన నటుడిగా తిరువీరికి ఎన్టీఆర్ ఫిల్మ్ పురస్కారాలను గెలుచుకున్నారు. అవార్డులు గెలుచుకున్న వారికి మురళీమోహన్, నందమూరి మోహన కృష్ణ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ లిరిక్ రైటర్ గా కాసర్ల శ్యామ్, బెస్ట్ రైటర్ గా కళ్యాణ్ చక్రవర్తి, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా రఘు కుంచే, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఫీమేల్ గా శరణ్య ప్రదీప్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా హర్షవర్ధన్, బెస్ట్ మెయిల్ సింగర్ గా రాహుల్ సిప్లిగంజ్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా దాశరథి శివేంద్ర, బెస్ట్ డైరెక్టర్ గా నాగేంద్ర, బెస్ట్ కమేడియన్ గా రచ్చరవి, బెస్ట్ ఎడిటర్ గా చోటాకే ప్రసాద్, బెస్ట్ ఫీమేల్ సింగర్ గా మంగ్లీ, కొరియోగ్రాఫర్ గా విజయ్ పలాకి, డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్ గా ధ్రువన్, డెబ్యూ సపోర్టింగ్ యాక్టర్ గా లక్ష్మణ్ మీసాల, నెగిటివ్ సపోర్టింగ్ రోల్లో సాహితీ దాసరి, స్పెషల్ జ్యూరీ ప్రొడ్యూసర్ గా గౌరీ కృష్ణ, డెబ్యూ రైటర్ గా అజ్జు మహకాళి, రివ్యూ కమిటీ లక్ష్మణ్ టేకుమూడి, స్పెషల్ జ్యూరీ డైరెక్టర్ గా త్రినాథ్లు ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ని అందుకోవడం జరిగింది. కామెడీ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్ విభిన్న చిత్రాలు, పాత్రలతో గొప్ప నటుడుగాను పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు నరేష్ మరో వైవిధ్యమైన చిత్రంలో అలరించడానికి సిద్దమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 30న మీరు అతని కంటి నుండి తప్పించుకోలేరు అంటూ విలక్షణమైన కాన్సెప్ట్ పోస్టర్తో నిర్మాణ సంస్థ ఈ చిత్ర ప్రకటన చేసింది. సంకేత భాషతో రూపొందించిన ఈ పోస్టర్ ఎంతో సృజనాత్మకంగా ఉంది. ఒక్క పోస్టర్తోనే విభిన్న కాన్సెప్ట్తో ఈ సినిమా రానుందనే విషయాన్ని స్పష్టం చేశారు. కొత్తగా సరికొత్త యాడ్ ఫిల్మ్ మనందరినీ పలకరిస్తుంది శ్రీచక్ర నుంచి. సత్యదేవ్ గారిని చూడడం జరుగుతుంది. ఆయన బ్రాండ్ అంబాసిడర్గా జాయిన్ అయిపోయారు ఈ ఫ్యామిలీలో. అండ్ థ్యాంక్ యూ విడి. అండ్ విజయ్ దేవరకొండ గారి మాటలు విందాం ఇప్పుడు మనం. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, స్పీకర్ ప్రసాద్ గారికి, మై ఫ్రెండ్ సత్య హూ ఇస్ ద బ్రాండ్ అంబాసిడర్, చాలామంది పెద్దలు వచ్చారు, అందరికీ నమస్కారం. నాకు శ్రీచక్ర రామ్ గారు, తర్వాత రామ్ గారి ఫ్రెండ్ ఇందు గారు, వీళ్ళందరూ చాలా కావాల్సిన వాళ్ళు. ఈరోజు 10 years జరుపుకుంటున్నాం, కొత్త లోగో లాంచ్ చేస్తున్నామని చెప్తే జస్ట్ అందరికీ నా విషెస్, నా సపోర్ట్ అందిద్దామని వచ్చాను. సక్సెస్ఫుల్లీ 10 yearsగా శ్రీచక్రాన్ని నడుపుతున్నందుకు, ఇంత పాపులర్ బ్రాండ్ అయినందుకు మీకు కంగ్రాచులేషన్స్. మీ సక్సెస్ కంటిన్యూ అవ్వాలని, మంచి ప్రోడక్ట్స్ ఇస్తూ ఉండాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ హ్యావింగ్ మీ. లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ దేవరకొండ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో సినిమా వేదికల మీద మిమ్మల్ని చూడడం జరిగింది, కానీ శ్రీచక్ర 10వ వార్షికోత్సవ ఈ వేదిక మీద మిమ్మల్ని చూడడం చాలా చాలా ఆనందం వేస్తుంది. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్ ఫర్ యువర్ గ్రేట్ సక్సెస్ అర్జునుడిగా. థ్యాంక్ యూ. ఆ పేరు చాలా కలిసి వచ్చేసింది మీకు. పాల ఉత్పత్తి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారి యాజమానానికి, మరి అదేవిధంగా శ్రీచక్ర పాల ఉత్పత్తిలో పనిచేస్తున్న ప్రతి మనిషికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఇంకా పెద్ద మొత్తంలో పాల ఉత్పత్తులు జరగాలి, అన్ని విధాల శ్రీచక్ర ప్రజల మన్నలను పొందుకొని పెద్ద ఎత్తున ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి మరొకసారి యాజమాన్యానికి తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన విజయ్ దేవరకొండ సినిమా యాక్టర్, హీరో, బెస్ట్ హీరో, మరి అదేవిధంగా సత్యదేవ్ గారు, మరి గొట్టపాటి రవికుమార్ గారు వచ్చిపోయారు, వారు నాతో ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి అదేవిధంగా మా తుమ్మల నాగేశ్వరరావు గారి సన్ ఉన్నారు, వారితో పాటు చాలామంది సీనియర్ సిటిజన్స్ వచ్చారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, శ్రీచక్ర
రోజు రోజు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక వ్యాపారాన్ని 10 సంవత్సరాల పాటు దిగ్విజయంగా నడుపుతూ రాబోయే భావితరాలకి క్వాలిటీ ఏ విధంగా ఉండాలి, కస్టమర్ సర్వీస్ ఏ విధంగా ఉండాలని నిరూపిస్తూ దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి శ్రీచక్ర యాజమాన్యం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మార్కెట్లోనే నెంబర్ 1 పొజిషన్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రామాంజనేయులు అన్నకి హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ కంప్లీటింగ్ 10 years. అన్ని విధాలుగా నాకు ఈ శ్రీచక్ర ఇప్పుడు చాలా స్పెషల్ అయిపోయింది. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఎప్పుడూ ఒక యాడ్ చేయలేదు, లేకపోతే ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఏ ప్రోడక్ట్కి లేను. ఫర్ ద ఫస్ట్ టైం నేను యాడ్ చేస్తే బాగుంటుందని రామన్న నాకు ఈ ఆఫర్ ఇవ్వడం, ఆ బ్రాండ్ అంబాసిడర్గా నువ్వు ఉంటే చాలా బాగుంటుందంటే నేను అన్న నువ్వు అడగక్కర్లేదు, నువ్వు అడిగితే నేను గ్యారంటీ చేస్తానని చెప్పాను రామన్నకి. అయితే తను ఒకరోజు తన ఫ్యాక్టరీకి పిలిపించి, సత్య ఒకసారి నువ్వు బ్రాండ్ అంబాసిడర్ అవ్వడం కాదు, ఫస్ట్ ఒకసారి ఫ్యాక్టరీ అంతా చూడు, ప్రోడక్ట్స్ ఎలా తయారవుతున్నాయో చూడు అంటే నేను ఎందుకు అన్నా. అంటే ఊరికే నా మీద అభిమానంతో చేయడం కాదు, నీకు ఆ నమ్మకం కలగాలి అన్నాడు. చాలా పట్టుబడి నన్ను అక్కడ తీసుకెళ్ళి ఆ ప్రోడక్ట్స్ అన్ని చూపించి, ఆ ప్రాసెస్ చూపించి, ఫ్యాక్టరీస్ అంతా ఆ క్వాలిటీ కంట్రోల్ అక్కడున్న ఎంప్లాయీస్తో కల్పించి వాళ్ళందరితో మాట్లాడి నిజంగా అంత ప్రాసెస్ చేసి నన్ను బ్రాండ్ అంబాసిడర్గా ఉండమని చెప్పి, అంటే ఆ ప్రోడక్ట్ పైన రామన్నకి అండ్ టీమ్కి ఉన్న నమ్మకం అలాంటిది శ్రీచక్ర ప్రోడక్ట్స్ మీద. ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లాలో స్టార్ట్ అయ్యి తర్వాత అనంతపురంలో పెట్టి, ఇప్పుడు రాయలసీమలో పెట్టి, ఇప్పుడు తెలంగాణలో పెట్టి ఎంతోమందికి ఉపాధి కలిగించిన రామన్నకి, సత్యనారాయణ గారికి, అలాగే ఇందుమౌళి గారికి హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ అండి. 10 years ఒక బిజినెస్ రన్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. లాట్ ఆఫ్ ప్యాషన్ అండ్ లాట్ ఆఫ్ సాక్రిఫైజెస్ ఉంటాయి. అండ్ ఐఎమ్ షూర్ ఇలాంటి 10 years ఇంకా ఎన్నో జరుపుకోవాలి. అండ్ ఇంకా దేశం నలుమూలల శ్రీచక్ర వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నిజంగా చెప్తున్నాను, ఏదో నన్ను ఇప్పుడు పిలిచారనో లేకపోతే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నానో కాదు. శ్రీచక్ర గీ, శ్రీచక్ర కర్డ్ మా ఇంటిల్లిపాదికి ద మోస్ట్ ఫేవరెట్ థింగ్స్. అంటే మిగతా అన్ని ప్రోడక్ట్స్ కూడా, బట్ ఈ రెండు మేము చాలా ఇష్టంగా చాలా ఎక్కువ ఎన్నోసార్లు కొనుక్కొని నేను టేస్ట్ చేయడం జరిగింది. సో దే ఆర్ ద బెస్ట్ ప్రోడక్ట్స్ అండ్ క్వాలిటీ వైజ్ కూడా లైక్ నేను దగ్గర నుండి చూశాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. అండ్ వన్స్ అగైన్ ఇక్కడికి విచ్చేసిన అందరూ అతిథులకి అండ్ జగన్మోహన్ రావు గారికి, అలాగే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండ్ lovely being a part of this wonderful Sri Chakra family. And malli maybe next 10 years or next big event ki kaluddam. And once again Ramanna, Satyanarayan garu, Indumoli garu, and to the entire team of Sri Chakra, I wish you all the very best. Thank you so much. మేము 3-4 రకాల బిజినెస్లో ఉన్నాం. టెక్స్టైల్ పార్క్ ఉంది, రియల్ ఎస్టేట్లో ఉన్నాం. కానీ డైరీ ఎందుకు స్టార్ట్ చేసామంటే ఇది ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తి దీన్ని టేస్ట్ చేయగలుగుతారు. అందుకని మనం చేసే ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ డైరీ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యడం జరిగింది. అలాగే 2014లో ఆవుపాడు అనే ఒక విలేజ్ దగ్గర, రాజమండ్రి దగ్గర స్టార్ట్ చేసేది. ఆ తర్వాత 1 yearలో రాయలసీమకి వెళ్ళి, ఆ తర్వాత 1 yearలో తెలంగాణకు వచ్చి, ఈ రకంగా 2 స్టేట్లలో ఇప్పుడు మేము 18 సీసీ సెంటర్లు పెట్టుకొని ప్రతి గ్రామాల నుంచి పాలు కలెక్ట్ చేసి ఆ ఫ్రెష్ మిల్క్ని వితిన్ 12 to 18 hours ఫ్యాక్టరీ దగ్గరకు తీసుకొచ్చి దాన్ని అంతే అదే డే ప్యాకింగ్ చేసి కస్టమర్లకి 24 hours నుంచి 30 hours ఆ ప్యాకింగ్ని రీచ్ అయ్యేటట్టు చేస్తున్నాం. ఇంకా ఈ ప్రోడక్ట్ని ఇంకా బాగా క్వాలిటీ పెంచి ప్రతి మంత్ ప్రతి క్వార్టర్ కొత్త ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి చేస్తున్నాం. అలాగే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఒక 300 ఎకరాలు తీసుకొని యానిమల్స్ని, బఫెలోస్ తీసుకొని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని రెడీ చేస్తున్నాం. తొందరలో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఏజెంట్లు ఎప్పుడు కూడా మా ఫ్యామిలీ మెంబర్ లాగే. సో ఏజెంట్లు మాతో ఉంటే ఇద్దరం కలిసి జర్నీ చేసి డెఫినెట్గా సక్సెస్ అవుతామని కోరుకుంటున్నాను. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.